నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. మనోవాంఛాబల సిద్ధిరస్తు. ధన్యవాదాలమ్మా. ప్రతిసారి నేను నమస్తే చెప్పినప్పుడల్లా మీరు నమస్తే అని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. పెద్దవాళ్ళు నన్ను ఆశీర్వదించాలి. ఈసారికి నమస్కారం అనకూడదనే ఈసారి మార్చాను కూడా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అమ్మ మనం టాపిక్ లోకి వెళ్దాం. మామూలుగా అంటే కొన్ని క్షేత్రాల గురించి మనం వింటున్నప్పుడు విశేషంగా మనం మాట్లాడుకునే క్షేత్రము అనంటే ఎక్కువగా మనందరికి సంబంధించిన శైవ క్షేత్రాల్లో ఒకటైన కాశీ మహాక్షేత్రం గురించి. కాశీ అనగానే మహాశ్మశానము అని అంటూ ఉంటారు. అదేవిధంగా కాశీలో దాగి ఉన్న విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయని, అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అసలు ముఖ్యంగా అద్భుతాలు విశేషాలు పక్కన పెడితే కాశీకి వెళ్తే దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి విశేషంగా, వాటి గురించి తెలియజేయండి. చాలా పెద్ద ప్రశ్న వేసావమ్మా. సామాన్యులు కాశీ గురించి చెప్పలేని పరిస్థితి, చెప్పలేము, మన శక్తి చాలదు. అంత మహత్తరమైన ఇవి ఉన్నాయి. మహానుభావులు, పండితులైన వాళ్ళు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, గరికపాటి వారు, మన చాగంటి వారు, ఆయన సామవేదం వారు, అనంతలక్ష్మి గారు, అలాంటి వాళ్ళందరూ వాళ్ళు శాస్త్రాలు చదువుతారు కనుక వాళ్ళని గురించి చెప్పగలరు. కానీ నాకోటి దాన్ని వాళ్ళు చెప్పే వాటిని విని అందులో నుంచి నేను చెప్పగలిగిన వాటిని నేను ఆహ్వానించుకుని నాకు తోచినంత నేను తప్పకుండా ప్రయత్నం చేసి చెప్తాను. అలాగేమ్మా. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కాశీని గురించి చెప్పడం అంటే చాలా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేను చక్కగా చెప్తాను. మీకు మేము అవకాశం ఇవ్వడం కాదమ్మా, మీ నుంచి మేము వినడానికి రెడీగా ఉన్నాం. నిజంగా ఇదంతా మా అదృష్టంగా మేము భావించాలి. ఫస్ట్ ఏమిటంటే, అసలు కాశీని తలుచుకున్నా, కాశీ వెళ్ళాలన్నా విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం అని ధ్యానం చేసుకుని మనం ఇప్పుడు ఆ ప్రోగ్రాంలోకి పెడదాం. తప్పకుండా. ఏమిటంటే, ఇప్పుడు ఒకప్పుడు కైలాసగిరి నుండి కాశికై, కాశికాగిరి నుండి దాసికై, దాసికై ఈ దక్షవాటికై అరుదించినవయా హర 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 హర. ఇది ఒకప్పుడు రేడియోలో భక్తి రంగంలో వచ్చే పాట. ఇది పరమేశ్వరుడి మీద పాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు పరమేశ్వరుడు కాశీని మన భక్తులందరినీ, మానవులందరినీ తరింపజేయటానికై కాశీని తన ముఖ్యమైన ఇష్టమైన ప్రదేశంగా నిర్ణయించుకుని ఆయన బయలుదేరి వస్తున్నట్ట. ఆ బయలుదేరి వచ్చేది ఎట్లా ఉన్నదంటే, ఒక వర్ణన రూపంలో నేను ఒక పద్యంలో పాడబోతున్నా. సేనాధిపతులై గజానన వీరభద్ర కుమారులిరుగడ తరలి నడువా, నీలాభ్రనిపతను వ్యాలోలయై దుర్గ వామవాగస్తయై బలపులీన చలువలేనుచు శిరస్థలి జటాపటలిపై నెలవంక లేత వెన్నెలలుగాయ, కటితటి పులితోలు కట్టు పుట్టంబుగా హరిచర్మముత్తరీయంబుగాగా, దశభుజంబులు పంచవక్రములు సూర్య చంద్ర నిఖి సిఖి నేత్రములతో భుజంగ భూషితాంగుడై నంది ముఖగణమలరి కొలువా, వచ్చే వృషభంబు నెక్కి వైభవమెసంగా. పరమేశ్వరుడు తన ప్రమథగణాలతో, తన కుటుంబంతో, అందరితో కలిసి ఇంత వైభవంగా కైలాసం నుంచి కాశీకి వేయించేస్తున్నట్ట. ఇది కాశీ పురాణంలో లేనిది, కానీ ఇది దేవి భాగవతంలో ఉన్న ఈ పద్యం. కానీ ఈ సందర్భంలో ఇక్కడ శివుడు ఎట్లా వస్తున్నాడు అనేది వర్ణించి ఉన్నది కాబట్టి ఇది పాడితే బాగుంటుందని నేను ఇక్కడ పెట్టి పాడాను. అది విషయం. తర్వాత ఇక కాశీలోకి మనం యాత్రగా పెడితే కొంతమంది 3 నెలలు ఉందామని, కొంతమంది 9 రోజులు ఉందామని,
కొంతమంది 9 నెలల 9 రోజులు ఉండాలని, ఒక యాత్ర, ఒక ఆధ్యాత్మిక సాధన పరంగా అక్కడికి వెళ్ళి రావాలనుకుని వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు. మిగతా కూడా వెళ్ళేవాళ్ళు అందరూ వెళుతూ ఉంటారు అనుకోండి. కానీ అక్కడికి వెళ్ళంగానే ముందర ఏం చేస్తామంటే మనం చక్కగా గంగా స్నానం చేస్తాం. గంగా స్నానం చేసిన తర్వాత అక్కడే మన కేదార్నాథ గుడి ఉంది, ఆ ఒడ్డునే ఉంది. కేదార్ ఘాట్ అంటారు అది. ఆ ఒడ్డునే కేదార్నాథ్ గుడి ఉంది. ఆ గుడిలో స్వామిని దర్శనం చేసుకుని మనం, కేదార్నాథ్ కథ అంటే ఏమిటో తెలుసా? అది మా కాశీలో ఒక మంచి భక్తుడు, చాలా భక్తుడు ఉండేవాట. ఆయన రోజు కేదార్నాథ్ వెళ్ళి భగవంతుడికి అభిషేకం చేసుకుని పూజలు చేసుకుని వస్తూ ఉండేవాట. మరి కొంతకాలం అయ్యేటప్పటికి సహజంగా ముదిమి వస్తుంది కదా, ముసలివాడైపోయి ఆయన కాశీ కేదార్నాథ్ వెళ్ళలేక, స్వామి నాకు నేను రాలేనిక, ఎట్లాగూ నీ దర్శనం నాకు ఎట్లా అని ప్రాధేయపడితే, అప్పుడు సాక్షాత్ ఆ పరమేశ్వరుడే వచ్చి ఇక్కడ ఘాటులో కేదార్నాథుడుగా వెలిసాడు. కేదార్నాథ్లో ఎట్లా ఉంటుందో శివలింగం అచ్చగా అక్కడ కూడా అట్లాగే ఉంటుంది. అది చూశాను, ఇది చూసాం, మేము వెళ్ళాం. అంత గొప్పగా ఉంటుంది అక్కడ. ఆ కేదార్నాథ్ దర్శనం చేసుకుంటాం. తర్వాత డుండి వినాయకుడిని చూడటానికి వెళితే అక్కడ గజాననం భూత గణాది సేవితం కపిద్ధ జంబూ ఫలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విశ్వేశ్వర పాద పంకజం అని ఆ వినాయకుడిని దర్శనం చేసుకుంటాం. నెక్స్ట్ కాశీలో మనం చూడవలసినవి అవి. కాశికాపురాదినాథ కాలభైరవం భజే అని ఆ కాలభైరవుని దర్శించుకుని నమస్కారం చేసి మెల్లిగా విశ్వేశ్వరుడు దర్శనానికి వెడతాం. అక్కడ విశ్వేశ్వరుని దర్శించుకుని యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ అంటూ ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటాం. అక్కడ ఒక పాట కూడా పాడుకోవచ్చు. భజన పాట. విశ్వేశ్వరుని చూసి దర్శనం చేసుకుని మేము వెళితే ప్రతి గుళ్ళల్లోనూ వెళితే ఎక్కడ అమ్మవారు అయితే అమ్మవారు, అయ్యవారు అయితే అయ్యవారి మీద ఓ పాట పాడుకుని కానీ తెలిగి రాం. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యి అక్కడ ఉంటే ఏ పాట పాడతారో పాడండి అమ్మా. హర 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 మహాదేవా శివ 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 సదా శివ ఓం నమో నమో నమ శివాయ ఓం నమో నమో నమ శివాయ హర 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 మహాదేవా శివ 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 సదా శివ ఓం నమో నమో నమ శివాయ ఓం నమో నమో నమ శివాయ బ్రహ్మా విష్ణు సురార్చితాయ ఓం నమో నమో నమ శివాయ ఉమా గణేశ శరవణ సేవిత ఓం నమో నమో నమ శివాయ ఓం నమో నమో నమ శివాయ ఓం నమో నమో నమ శివాయ అని విశ్వేశ్వరుని చూసుకుని అక్కడ ఒక పాట పాడుకుని ఇంకా ఎక్కడ పడితే అక్కడ జ్ఞానవాపి అని ఒక బావి ఉంటుంది. బావిలో ఒకప్పుడు మన దేశపు ఐశ్వర్యాన్ని గురించి కానీ మన దేశంలో ఉన్న ఈ జ్ఞాన సాధకుల యొక్క పండితులు లాంటి ఆ ఐశ్వర్యవంతుల్ని కానీ మన సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కానీ నాశనం చేసేందుకు వచ్చిన వాళ్ళు వచ్చారు కదా. అప్పట్లో వచ్చి దేవాలయాలన్నీ చేసి అప్పుడు ఈ విశ్వేశ్వరుని తీసుకెళ్ళి ఆ బావిలో వేసేసారట. వాళ్ళు వచ్చి దీన్ని కాస్త ఇక్కడ పగల కొడతారు, విరగొడతారు, ఏం చేస్తారో అనుకుని అప్పుడు అందరిగానే జరుగుతూ వస్తున్నాయి కదా, ఎక్కడెక్కడో అంతా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి ఆ శివుడిని తీసుకెళ్ళి ఆ బావిలో వేశారు. వేస్తే అసలు ఒరిజినల్ విశ్వేశ్వరుడు శివలింగం అందులో ఉంది. ఈ తర్వాత వేరే ప్రతిష్ట చేసింది బట్టి ఎవరు చేశారో మహానుభావులు అనుకోండి. అందుకని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి కాసి నీళ్ళు తీసుకుని నెత్తి మీద చల్లుకుని లేకపోతే తీర్థంగా పుచ్చుకుని అందులో జ్ఞానవాపి అంటారు దాన్ని. దానిలో చక్కగా అక్కడ దర్శనం చేసుకుంటారు, ఆ జ్ఞానవాపిని దర్శనం చేసుకుంటారు. తర్వాత ఇంకోటి ముక్తి మంటపం అని ఉంది అక్కడ. ఆ ముక్తి మంటపం అంటే ఏమిటంటే అక్కడ కూర్చుని ఏ సాధన చేసినా, ఏ జపం చేసినా, ఏ ప్రార్థనలు చేసినా ముక్తిని ప్రసాదిస్తాయి. ఆయన ఓ పరమశివుడు అక్కడ. ఆ పరమశివుడిని చూస్తాం అక్కడ.
అక్కడ చూసినప్పుడు ఏంటంటే ఈ రకంగా ఎక్కడ చూసినా అసలు కాశీ నిండా అడుగడుగున అణువున శివలింగాలతో నిండిపోయి ఉంటుందని చెప్తారు. మా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళు కాశీ వెళ్ళిన తర్వాత విశేషాలు చెప్పమంటే ఏం చెప్పమన్నాము, ఎక్కడ చూసినా ఏకలింగంబులు, ఎక్కడ చూసినా ఏకదంబుల్బులు, ఆ మహిమను నేనేమని తెలిపేదా అంటూ పాటల రూపంలో మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ కాశీ నిండా పరమేశ్వరుడు అట్లా లింగ రూపంలో. కాశీ అంతా ఆ రకంగా ఆలోచిస్తే మనం ఎక్కడ కాలు పెడతామా అనిపిస్తుంది అవి వింటుంటే. అట్లా వింటే అవును, అంత నిండిపోయి పరమేశ్వరుడు అట్లా ఉంటాడని చెప్పి చెబుతారట. అట్లాగే తర్వాత సూర్యకుండని ఒకటి ఉంటుంది అక్కడ. అదంతా సూర్యుడు అంటే మరి ఆరోగ్య ప్రదాత కదండి, అందుకని అందరు అక్కడికి వెళ్ళి అందులో స్నానాలు చేసి అక్కడ ఏమిటో బట్టలు, అక్కడ స్నానం చేసిన బట్టలు అక్కడే విడిచేసి వెళ్ళిపోతారు. అదొక ఇది ఉంటుంది, వదిలేస్తారు. చాలా మంది అంటే బోర్డు అక్కడ ఉన్నాయి ఏమిటంటే స్నానాలు చేసి అక్కడ వదిలేసిపోతారు అని చెప్పి అన్నారు. అది అట్లా అంటే అలా వదిలేయటం వల్ల వాళ్ళకున్న దోషాలు ఇక్కడ వదిలేసామన్నట్టుగా ఏమో, స్నానం చేసేసి బట్టలతో సహా వెన్న ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ సూర్యదేవుడి ఆరోగ్య ప్రదాత కాబట్టి శరీరాల్లో ఉండే రుగ్మతలు అన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. సూర్యకుండు చూస్తాం. తర్వాత భాస్కర్ రాయల వారని ఈ లలితా సహస్రనామాలకి భాష్యం రాశారు ఆయన. అక్కడ లలితామ్మవారి గుడి కూడా ఉన్నది, కాశీలో ఉన్నది. ఆయన భాష్యం రాసిన దాంట్లో ఏం చేశారంటే మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనే శ్లోకం ఉంది కదా, దానికి భాష్యం మామూలుగా 64 కోట్ల మంది యోగిని దేవతలు వచ్చేసి అమ్మవారిని పూజ చేసుకుపోతూ ఉంటారని ఆయన అందులో రాస్తే కొంతమంది పండితులు ఆయన్ని నిజంగా వాళ్ళు వచ్చి చూస్తారా, మాకు చూపిస్తావా అని ఆయనతో సవాల్ చేశారట. ఆ పండితులతో చేసినప్పుడు మీరు చూడగలిగితే నేను చూపిస్తాను అన్నట్టు ఆయన చూస్తామన్నారట. అనేటప్పటికీ సరే ఆయన మర్నాడు ఆ దేవతని ఆరాధన చేసేసి ప్రార్థన చేసి కళ్ళు మూసు కూర్చున్నాడు. మీరు చూడండి అన్నాడు. ఇంకెందుకు కోటి దేవత, ఒక్కొక్క దేవత రావటం, తన పేరు చెప్పుకోవటం, అమ్మవారిని దర్శించి వెళ్ళిపోవటం, ఇలాంటి కార్యక్రమం జరిగితే దేవతల్ని ఎవరు చూడగలరు, ఈ తిథి కళ్ళతోటి ఎవరు చూడగలరు, వాళ్ళు ఎక్కువ భరించలేక మేము చూడలేము ఇంకా నాయన ఆపేసేయమని చెప్పి ఆ భాస్కర్ రాయల్ గారికి నమస్కారం చేశారట. అట్లా కాశీలో అంత పండితులు, అంత అమ్మవారి గుడి కూడా అక్కడ ఉన్నది. అది అక్కడ అదొకటి ఉన్నది చూడవలసింది. తర్వాత గంగ ఒడ్డునే తులసీదాస్ ఆశ్రమం ఉంది. అందులో ఆయన తులసీదాస్ రామాయణం రాసి మన హనుమాన్ చాలీసా అవన్నీ అక్కడే కూర్చొని రాశారంటారు. ఆయన అక్కడ అవి రాస్తుంటే ఆంజనేయ స్వామి అక్కడ కూర్చొని వింటూ ఉండేవారట. అటువంటి మహత్తరమైన ఆశ్రమం అక్కడ ఒకటి ఉంది. కాశీలో ఉన్నవన్నీ మహత్తరమైనవి, నేను చెప్పుకోగలం. అట్లాగూ తర్వాత ఇంకక్కడ విశేషాలు ఏమిటంటే ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వచ్చి వాళ్ళు ఇంటింటా భిక్ష అడిగారట. నాకు డౌట్ వచ్చి నేను క్లియర్ చేసుకున్నా. ఏమిటి అంటే మీకు వచ్చిన డౌట్, నాకు వచ్చింది డౌట్. నేను మా తమ్ముడు కొన్ని శాస్త్రాలు ఇవన్నీ దీంట్లో జ్ఞాన ప్రదీపిక అని ఒకటి పెడితే అందులో శాస్త్రాల నుంచి ఏ గ్రంథంలో ఉంది, ఏ పురాణంలో ఉన్నది, ఎన్నో భాగంలో ఉంది, ఎన్నో నంబర్ శ్లోకం ఇలాంటివి కూడా అన్ని పెడుతూ ఉంటాడు, అందులో వస్తుంటాయి. వాడిని అడిగా, ఏంట్రా ఇప్పుడు అన్నపూర్ణ అమ్మవారు అక్కడ అన్నదానం చేస్తే చక్కగా పెడుతుంటే ఈయనకి అన్నం దొరకపోవడం ఏంటి, అక్కడ ఊళ్ళందరిని అడగడం ఎందుకు అన్నాను నేను. అప్పుడు ఏం సమాధానం అంటే దానికి ఎత్తులు ఆ గృహస్థుల దగ్గరే భిక్ష తీసుకోవాలట వాళ్ళు, అదొక శాస్త్రం ఉందిట. అందుకని ఆయన వ్యాస మహర్షి కదా, ఆయన వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అడిగితే ఒకళ్ళేమో ఆ కూరలు తరుగుతున్నామని, ఒక బియ్యం కడుగుతున్నావు, ఇంకా వంట కాలేదు, ఇంకోళ్ళు రేపు రమ్మని, ఇట్లా 2 రోజులు ఆయనకి అన్నం దొరకలేదు వ్యాస మహర్షుల వారికి. 2 రోజులు అన్నం దొరకపోతే అప్పుడు ఆయన గంగా నదిలోకి వెళ్ళి నుంచుని కాశీని శాపం పెట్టబోయినట్ట. ఇక్కడ 3 తరాల వరకు దరిద్రంగా ఉండుగాక, ఇక్కడ 3 తరాల వాళ్ళకి జ్ఞానసిద్ధి లేకుండా పోవుగాక, ఈ రకంగా 3 రకాల శాపాలు ఆయన పెట్టబోయినాడు. ఆయన పెట్టబోతుంటే అప్పుడు పరమశివుడు అన్నపూర్ణాదేవిని చూసి ఆయన శాపం పెట్టబోతున్నాడు చూసుకోవాలి చెప్పుకుంటారు.
ఆయన శపం పెట్టబోతున్నాడు చూసుకొని ఉంటాడు అని ఉంటారు, మహాశివుడు అని ఉండాలి. అప్పుడు పార్వతీదేవి ఆవిడ చేతి కంకణాలు గల్లగల్ల ఆడుతుంటే మోగుతుంటే ఆగు అని వ్యాస మహర్షిని ఆపి రమ్మని పిలిచి, ఎందుకు నువ్వు శాపం పెట్టబోతున్నా అంటే, నా 3 రోజులు అయినా నాకు అన్నం లేదంటే, అన్న కాశీలో అన్నం దొరకపోవటం అంటే నేను పెడతాను రమ్మనమని ఆయనకి భోజనం అది పెట్టిన తర్వాత, ఇది నీకు పరీక్ష కోసం పరమశివుడు పెట్టాడు, నువ్వు 3 రోజులు ఎవరు అన్నం మరి ఎతుల దగ్గర తప్ప ఎవరు తినరా, ఇది 3 రోజులు 2 రోజులు తిండి లేకపోయేటప్పటికి మరి ఎవరైనా ఎంత ఋషులైనా బాధే కదా వాళ్ళకి, అందుకని నీకు పరీక్ష పెట్టాడు పరమశివుడు అని చెప్పి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో నీ మనస్థితి ఎట్లా ఉంటుంది అంతే కదా, వాడు పెట్టే పరీక్షలు. అది అప్పుడు వెంటనే ఆయన పరమశివుడు పాదాల మీద పడి క్షమాపణ వేడితే, అప్పుడు పరమశివుడు నువ్వు కాశీలో వద్దు, దక్షారామంలో పోయి ఉండు, ద్రాక్షారామం అంటారు కానీ అదే ద్రాక్షారామం కాదు, దక్షారామం, దక్షుడు యజ్ఞం చేసిన చోటది, అందుకని దాన్ని దక్షారామం అంటారు. నువ్వు అక్కడ ఉండమని చెప్పి వ్యాస మహర్షిని ఆయన పంపించేసేట. తర్వాత శివుడు ఆయన ఆది భిక్షువు సరిగ్గా 12 గంటలకి అమ్మవారి దగ్గరికి భిక్షకు వెళ్తాట పరమశివుడు. చెప్తారు మరి పెద్దలు చెప్తారు, వాళ్ళు చెప్పినవి కదా మనం. ఆది భిక్షువు ఆయన అమ్మవారి దగ్గర ఫస్ట్ 12 గంటలకి ఆయన వెళ్ళి భిక్షకి వెళతాట ఆయన. ఎందుకమ్మా అంటే సృష్టికి ఇప్పుడు సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అంటారు. మరి అటువంటి అన్నపూర్ణాదేవి అన్నాన్ని అందించేది అక్కడ అన్నపూర్ణాదేవి, ఆయన ఎక్కడొక్కడ భిక్ష ఎత్తుకోవాల్సిందే కదా, ఆయన మాత్రం తినద్దు, దేవుడు అయితే మాత్రం తినాలి కదా. ఊళ్ళో వెతుకునే బదులు అన్నపూర్ణమ్మ దగ్గరే అన్నాన్ని భిక్ష తెచ్చుకుని తినవచ్చు కదా కదా. అట్లాగే ఇప్పుడు అన్నపూర్ణ అమ్మవారి మీద ఒక పాట పాడుకుందాం మనం. ఇప్పుడు సృష్టి అంతా కూడా పంచభూతాలతో సృష్టి జరిగింది కదా, మనలో కూడా ఉన్నాయి పంచభూతాలు, మనలో పంచభూతాలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా అయిపోయినట్టు, గాలి లేదు ముక్కు దిగు చూస్తారు, గాలి అట్టలేదు, గాలి రావటం అయిపోయింది అంటారు. అట్లాగే నీరు లేదనుకో ఏం చేస్తున్నారు, సెలైన్లు ఎక్కిస్తున్నారు. అవునా, మరి ఆకాశం శబ్దం అది కనుక వెళ్ళిపోయిందంటే నోరు పడిపోయింది అంటారు అంతే. మానవులకు జరిగే ఇదే అది కదా, మనలో ఉన్న ఈ పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అమ్మవారి దగ్గర ఏం చేస్తామంటే, ఈ నాలో ఉన్న ఈ పంచభూతాల ద్వారా అమ్మ నీకు సేవ చేస్తాను అని పాడుకునే పాట అందరికీ తెలిసిన పాటే, అయితే అర్థం వివరించి చెప్తున్నాను నేను, అంతకంటే ఏం లేదు. అన్నపూర్ణాదేవి అర్థింతునమ్మ మా మనవి ఆలించి మము ప్రోగుమమ్మ, విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. భిక్ష కోసం ఆయన పెడతాడు, అమ్మవారి ముందర నుంచుంటాడు ఆయన. నా తనువు నో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు, నా ఒడలి అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రలో నెగడాలి తల్లి. ఇవిడ పోయి నీ దగ్గర నీ పాదాల కింద ఉంటాను, నీ పాదాల ముద్రలు నా మీద పంచభూతాల్లో ఈ భూమితోటి నిన్ను ఆరాధిస్తున్నానమ్మా, నీ పాదాలతోటి నా భూమి మీద అడుగులు పడతాయి కదా, అది అట్లా నీ పాదముద్రలతో నాలో నుంచి వచ్చిన ఈ భూమి మీద నీ పాదముద్రలు పడాలమ్మా తల్లి, నీకు అర్పిస్తున్నాను అంటూ చేస్తున్నా. ఇది నెగడాలి తల్లి నా ఒడలి ఉదకంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నాలో ఉన్న నీరున్నది కదా, మరి ఇది నీ దగ్గరకు వచ్చి నీ పాదాలు కడగాలమ్మా అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ పాడుకునే పాట. నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి. నాలో ఉన్న అగ్ని ఉన్నది కదా వేడి, అది దీపం రూపంలో నీ ముందర ఒక దీపంగా వెలగాలి తల్లి, సమర్పిస్తున్నానంటూ సమర్పిస్తుంది ఆవిడ. నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి. ఆ గాలి గాలి కదా, నీ చూపు కొసల నుంచి ఆ గాలి మా మీదకి విసరాలన్నట్టుగా భావన, అంతకన్నా ఇంకా గొప్పగా చెప్పొచ్చునేమో, అది నాకు తెలిసినంత పని. నా తనువు గగనాంశ నీ మణికి చేరి నీ కీర్తి చంద్రికలు మోయాలి తల్లి. అంటే ఇప్పుడు అమ్మవారి మీద నేను పాడుతున్నా కదా,
నీ దగ్గర నీ కీర్తి చంద్రికలు ఈ గగనాంశతోటి ఉండబట్టే నేను పాడగలుగుతున్నా ఇప్పుడు. కాబట్టి ఈ రకంగా నాలో ఉన్న ఈ పంచభూతాలతోటి అమ్మ నీ సేవ చేస్తున్నాను, నీ పై జన్మల దాకా కూడా నాకు ఇది వచ్చేటట్టుగా నా తనువు నీకు అర్పణ చేస్తున్నాను తల్లి అని అమ్మవారి దగ్గర మనం పాట పాడుకుని అక్కడి నుంచి బయటకు వెడదాం. వరుణ అసి నదులు, 2 నదుల కలయిక సంగ్రమం ఉన్నది అక్కడ, అందుకే దానికి వారణాసి అనే పేరు వచ్చింది. అదొకటి ముఖ్యంగా చూడవలసింది. స్నానాలు ఆచరించేవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటారు, అదొకటి ఉంది. తర్వాత రోజు సాయంత్రం పూట 7:30 గంటలకి సప్తఋషుల పూజ అని ఉంటుంది. వాళ్ళని చూస్తుంటే మహానుభావులు వాళ్ళే, ఆ సప్తఋషులు వాళ్ళేనేమో అన్నట్టుగా అనిపిస్తారు అక్కడ. వాళ్ళు ఆ 7:30 గంటలకి అక్కడికి వచ్చి పూజ చేస్తారు అక్కడ స్వామికి. దానికి ఏంటంటే కొన్ని టికెట్లు అమ్ముతారు, అందరూ వెళ్ళి దర్శనం చేసుకునేందుకు లేదు. కొంతమందికి లిమిట్గా టికెట్లు ఏవో అమ్ముతారు, అవి తీసుకున్న వాళ్ళు కాస్త లోపలికి వెళ్ళి చూస్తారు. లేని వాళ్ళు ఇట్లా ఇనప ఇవి పట్టుకుని నడిచే ఇవి ఉంటాయి కదా, అవి బయట నుంచొని అక్కడి నుంచి చూస్తూ ఉంటారు అందరూ. ఆ పూజ అంతా అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే స్వామి మీద దండ ఒకటి తీసుకుని అది బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి చూసేవాళ్ళందరూ కూర్చొని, బయట వాళ్ళు చూసేవాళ్ళందరూ కూడా ఉంటారు కదా, అది ఎవరో వాళ్ళ మెళ్ళో వేస్తారట అది ఆ దండ. అది మరి అది ఎవరికి వేయాలని వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో, ఎందుకు అనిపిస్తుందో, ఎట్లా వేస్తారో మొత్తం మీద మహాభాగ్యంగా వాళ్ళ ఆనందపడుతూ ఉంటారు. అట్లా మా అన్నయ్య మా వాళ్ళందరూ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని లోపల చూస్తున్నారు. మా తమ్ముడు మాత్రం ఆ బయట రైల్స్ దగ్గర ఏదో నుంచి చూస్తున్నట్ట, వాడి వెళ్ళి వేసేసారట. చాలా ఆనందపడిపోయాడు వాడు. నాకు అనిపించింది ఏంటంటే వాడు మొదటి నుంచి ఏకరుద్రాభిషేకం ఇంట్లో అభిషేకం చేసుకోవటం, కార్తీక మాసం వస్తే ఏకాదశి రుద్రాభిషేకం చేయటం. ఇప్పుడు సత్యసాయి ఆర్గనైజేషన్లో చేరిన తర్వాత మరి 4 రోజులు ఏకాదశి రుద్రాభిషేకమే ఆ సమితిలో చేస్తూ ఉంటాడు. అది మరి అందువల్లనేమో వాళ్ళకి మరి వాళ్ళకి ఎవరు నచ్చుతారో, ఎవరికి వేయాలనిపిస్తుందో ఎట్లా వేస్తారో ఆ వీడి మెళ్ళలో వేస్తారు. అదొక కార్యక్రమం అక్కడ ఒకటి ఉంటుంది, చాలా బాగా. సరే, తర్వాత అమ్మవారికి కుంకుమార్చనలు చేయటాలు ఇలాంటివన్నీ కార్యక్రమాలు కూడా అక్కడ ఉంటాయి, చూసేవాళ్ళం కొనుక్కోండి. తర్వాత విశాలాక్షి అమ్మవారు ఉన్నది, ఆవిడ చూడాలి కదా. అయితే నాకు డౌట్ వచ్చింది, మరి ఆ విశాలాక్షి అమ్మవారి అన్నపూర్ణదేవి ఒకరేనా? తెలుసా మీకు ఎవరికన్నా? కాదు, ఒకరు కాదు. అదే నాకు డౌట్ వచ్చి మా తమ్ముడిని అడిగే. వాడు పురాణాలన్నీ తిరిగేసి చూస్తూ ఉంటాడు, తెలుసు కనుక అడిగాను. అడిగితే ఇప్పుడు అక్కడ చెప్పిన పండితులు కూడా చెప్పారులే, పండితులు కూడా వాళ్ళు చెప్పిన ప్రసంగాల్లో వాళ్ళు చెప్పారు చక్కగాను. ఏమిటంటే ఈ అన్నపూర్ణాదేవి ఏమో సాక్షాత్ అర్ధభాగంలో ఉన్న శివుడికి అర్ధభాగంలో ఉన్న పార్వతీదేవి, అన్నపూర్ణాదేవి. ఆవిడ ఏమిటి అంటే దక్షయజ్ఞంలో మరి ఆవిడ అక్కడికి పరమశివుడు వద్దంటున్నా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి భర్తను అవమానం చేశారని ఆవిడ దీంట్లో పడిపోతుంది కదా, తెలుసా కథ? అంటే విన్నా గానీ సరిగ్గా గుర్తులేదమ్మా. ఆ అగ్నిలో పడిపోయిన అమ్మవారి గురించి పరమశివుడికి తెలిసి వచ్చేసేసి ఆ శరీరాన్ని భుజం మీద వేసుకుని మహాప్రళయ తాండవం చేస్తాడు ఆయన. ఆ చేసినప్పుడు ఒక్కొక్క అవయవం ఒక్కొక్క చోట పడింది, అష్టాదశ శక్తి పీఠాలన్నీ అవే. ఇప్పుడు విశాలాక్షి అమ్మవారి దగ్గర పడింది ఏమిటంటే అమ్మవారి చెవి దిద్దు లాంటిది మణి కుండలం ఏదో అక్కడ పడిందిట. అది పడి మహాశక్తి రూపం మహాశక్తివంతంగా ఉండేటప్పటికీ అక్కడ అందరూ ఎవరు భరించలేకపోయారట ఆ ఉగ్ర మూర్తిని. అప్పుడు శంకరాచార్యుల వారు వచ్చినప్పుడు ఆవిడ్ని ఆ ఉగ్రశక్తిని కొంత అణిచి అసలు అమ్మవారు ఇప్పుడు మనకు ఫోటోల్లో ఎట్లా ఉంటుంది, అసలు అమ్మవారు వెనక ఉంటుంది బొమ్మ, ఫోటో ఒకటి ముందర కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం పూజలు చేస్తూ ఉంటాం, కొంచెం క్రాస్ గా చూస్తే విగ్రహం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆవిడ అసలు విశాలాక్షి, ఆ ఉగ్ర రూపంలో ఉన్న ఆవిడ అనమాట. అందుకని ఇంకొక ఇది పెట్టి ఆవిడ ఉగ్ర శక్తిని అంతా కాస్త కంట్రోల్ చేసి ఆ పీఠంలో అధిష్ఠింప చేసి ప్రతిష్ట చేసి ఆయన అది తగ్గిస్తే అప్పుడు జనాలందరూ కాస్త ప్రశాంతంగా ఉండటం జరిగింది. అలా కాశీలో అదొక విశేషం. అది విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం. ఇక తర్వాత ఇంకేం చెప్పుకున్నాం, రోజు సాయంత్రం పూట పరమశివుడు ప్రదోషకాలంలో ఆ పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడట ఆయన. అది తాండవ కేళి సల్పెను
పరమేశ్వరుడు తాండవ కేళి సల్పెను గంగాధరుడు తాండవ కేళి సల్పెను సరస్వతి వీణ మీటగా పురందరుడు వేణువు ఊదగా హరిమృదంగము వాయించగను ధిమి 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 ధిమితకయనుతును తాండవ కేళి సల్పెను పరమేశ్వరుడు తాండవ కేళి సల్పెను సిగలోన మిన్నేటి కన్య ముఖమున మూడవ కన్ను సిగలోన మిన్నేటి కన్య ముఖమున మూడవ కన్ను సొగసుగా రుద్రాక్షమాలలు నిగా నిగా నిగ 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 మెరయగ తాండవ కేళి సల్పెను పరమేశ్వరుడు తాండవ కేళి సల్పెను నారదుడు తంబుర మీటగా జటాజూటము శిరమున మెరయగా నారదుడు తంబుర మీటగా జటాజూటము శిరమున మెరయగా శంకరుడు గోప్రదోషమాయను జనాం జనాం జన జనుతకయనుతును తాండవ కేళి సల్పెను పరమేశ్వరుడు తాండవ కేళి సల్పెను గౌరీదేవి జగముల నేలగా గంగాదేవి నదులై పారగా గౌరీదేవి జగముల నేలగా గంగాదేవి నదులై పారగా విఘ్నేశ్వరుడు అటునిటు తిరుగగా అవిఘ్నముగను ఆడను హరుడు తాండవ కేళి సల్పెను పరమేశ్వరుడు తాండవ కేళి సల్పెను గంగాధరుడు తాండవ కేళి సల్పెను. ఇది పరమశివుడు ఆ కాశీలో సంధ్యా సమయంలో చేసేటటువంటి తాండవ నృత్యం. ఈ నృత్యంతో పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను. అమ్మ, మనం కాశీకి వెళ్ళినప్పుడు ఇంకా అంటే ఇప్పటి వరకు విశేషంగా మనం దర్శించుకోవాల్సిన అన్ని మాట్లాడుకున్నాం, ఇంకా దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా కొన్ని ఉన్నాయమ్మా, నాకు తెలిసినంత మటుకు నేను చెప్తాను. కాశీలో ఏమన్నా ఉన్నాయా అంటే అన్నీ ఉన్నాయి అందులో, కానీ అన్నీ మనకు తెలియదు కదా. అవి కొంతవరకు ఇంకా కొన్ని ఏమిటంటే అక్కడ వారాహి అమ్మవారు ఉంటుంది. ఆవిడ్ని 2 భాగాలుగా చూస్తారు. డైరెక్ట్గా అమ్మవారిని చూడరు. ఆ ముందర కొంత ఒక 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 అంతస్తు నుంచేమో పాదాలు ఉండడం వరకు చూస్తే అక్కడి నుంచి ఆ పైన మేడ మీద నుంచి ఆ పై అమ్మవారి తల అదే దర్శనం అట్లా చేసుకుంటారు. అది ఉగ్రమూర్తిట, అందుకని ఎదురుకుండా అందరూ చూడకూడదని చెప్పి కాబట్టి అలా చూడడం అట్లా 2 భాగాలుగా చూస్తారు. అట్లా అదొక విశేషమైన ఇది చూడవలసింది ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే గవ్వలమ్మ అని ఆ ఈశ్వరుడికి చెల్లెలుట ఆవిడ, పరమశివుడికి చెల్లెలుట ఆవిడ. ఒకసారి ఆవిడ అన్నగారిని చూడటానికి కాశీ వచ్చిందిట. కాశీ వచ్చినప్పుడు కాశీ సందులన్నీ సన్నగా ఇరుగ్గా ఉంటాయి, ఆవులు తిరుగుతూ ఉంటాయి, అక్కడే ఆవు పంచితం పేడ వేస్తూ ఉంటాయి, అదంతా ఉంటాయి కదా. కానీ వాటిని ఎవ్వరు అసహించుకోకూడదట. కానీ ఆవులు కూడా మన రాసుకుంటూ తిరుగుతూ పోతూ ఉంటాయి, ఎవరిని ఏం పొడవు, అంత సాధువుగా ఉంటాయి అక్కడ ఆవులు. కానీ ఆ మట్టి ఉన్నదని ఎంత గలీజుగా ఉన్నదని చెప్పి చూసి అసహించుకోకూడదుట. అప్పుడు ఆయన చెల్లెలు వచ్చిందిట కాశీ ఆయన చూడటానికి వచ్చి అన్నదగారి దగ్గర చిచి చిచి ఏమిటి ఇలాంటి గలీజుగా ఇంత అసహ్యంగా ఉన్నాయి, ఇక్కడికి వచ్చి ఉన్నావేమిటి నువ్వు అని అసహ్యంగా మాట్లాడిందిట. దాన్ని అంతా ఆ ప్రదేశాలన్నీ చిరాకుగా మొహం పెట్టి చిరాకు పడుతుంది. అప్పుడు ఆయన కోపం వచ్చిందిట. నువ్వు ఇక్కడ అసహించు ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళి ఊరి చివర ఉండమని చెప్పి చెబితే ఇప్పుడు ఆవిడ గుడి ఒకటి ఊరి చివర ఉంటుంది, అక్కడికి వెళ్ళి తప్పకుండా చూసి రావాలి. అయ్యో అప్పుడు ప్రాధేయపడుతుంది, అయ్యో నన్ను అట్లా అంత దూరం ఉండమన్నావు, నాకేమిటి నాకు పరిష్కారం ఏదన్నా నాకు ఇది చెప్పమంటే అప్పుడు ఆయన సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్ను కూడా చూసి వెళ్ళాలి, అక్కడ తప్పకుండా చూసి వెళ్ళాల్సిందేను, ఈ వరం ఇస్తున్నారు నీకు అంటే అప్పుడు ఆవిడ పోయి అక్కడ ఉంటుంది, అక్కడికి పోయి ఆ దూరాన్ని వెళ్ళి ఆ గవలమ్మను చూసి దర్శించుకుని వెళతారు అందరూ. అక్కడితో ముగింపు ఇంకా ఈ దర్శనాలన్నీ దర్శనాలు చివరికి గంగాహారతి దర్శనం ఒకటి ఉంది కదా, చాలా విశేషంగా అది. దాంతో అక్కడ
చాలా బ్రహ్మాండంగా చాలామంది గంగా నది పొడుగంతా పెద్ద పెద్ద దీపాలు పెట్టుకుని వాళ్ళు చాలా ఆ దృశ్యం ఎంతో చూడాల్సిందే. అది చెప్తే వర్ణించితే అందే విషయం కాదు, అది అంత బాగా ఉంటుంది. కానీ మరి ఆ గంగా హారతి, మా హారతి అంటే మంగళహారతి నాకు రాదు, కానీ గౌరీదేవి మీద ఒక మంగళహారతి పాడతాను. ఆవిడ కూడా మరి పరమశివుడి భార్యే కదా, గంగా భార్య కాదు గంగాదేవి. మొత్తం మీద మంగళహారతి అమ్మవారి గౌరి మీద ఒకటి పాడతాను. జయహారతి గొనుమా గౌరీ జయహారతి గొనుమా రయమున గొనుము నీ కిడర భవానీ జయహారతి గొనుమా శంభుని రాణి శంకరి శుభకరి శంభుని రాణి శంకరి శుభకరి అంభోజాసన హర భక్త హృదయే జయహారతి గొనుమా గౌరీ జయహారతి గొనుమా భవభయహారిణి భవనాశకరి భవభయహారిణి భవనాశకరి రయమున చేకొను రమణీయానన జయహారతి గొనుమా గౌరీ జయహారతి గొనుమా. గంగా హారతి దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు గంగాదేవి మీద హారతి పాట రాదు, ఈ పాట పాడుతూ నమస్కారం చేసుకుని వచ్చేసాం. అద్భుతం అమ్మా, చక్కగా వివరించారమ్మా. నిజంగా అంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎక్కడి వరకు చూడాలి, అసలు నిజంగా ఏవి మిస్ చేయకుండా చూడాలనేది చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు, ఆశీర్వాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి